నేను ఏ రోజు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగట్లా. మీ రాశి ఏంటో చెప్తే ఆ రాశి మీద ఎక్కువ వీడియోలు చేస్తాను. నాది మేషరాశి, నాది ధనుసు రాశి, నాది తులారాశి, నాది మీనరాశి. ఇట్లా మీరు కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్లు ఏ రాశికి వస్తే ఆ రాశి మీద నేను వీడియోలు చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. 500 రాశుల కామెంట్లైనా టార్గెట్ పెట్టుకున్నాం. దయచేసి కామెంట్లు ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు ఎప్పుడు కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. 2026 మార్చి 25 బుధవారం నాడు నవగ్రహ విధుల రాశుల్లో చేస్తున్నటువంటి సంచారం అన్ని రాశుల వారి యొక్క జీవితాలని ప్రభావితం చేస్తుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు మీనరాశిలో, కుజుడు మిథునంలో, బుధుడు కుంభంలో, గురుడు వృషభంలో, శుక్రుడు మేషంలో, శని కుంభంలో, రాహు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ గ్రహస్థితి వల్ల కొన్ని రాశులకి శుభ ఫలితాలు, మరికొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా మంచి మంచి లాభాలు రాబోతున్నాయి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆర్థికంగా మామూలు రిజల్ట్స్ కూడా కాదు, ఆర్థికమైన రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఉద్యోగంలో బ్రహ్మాండమైన గుర్తింపు రాబోతుంది. కుటుంబంతో ఈ మధ్యకాలంలో పెద్దగా ఫ్యామిలీతో స్పెండ్ చేయట్లేదురా, కుదరట్లేదు నాకు అనుకునే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు కుటుంబంతో స్పెండ్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి అది చాలా పాజిటివ్గా ముందుకెళ్తుంది. వృషభ రాశి జాతకుల యొక్క నిర్ణయాలని ఫలిస్తాయి. మీరు ఆలోచించి తెలివిగా ఆర్థికపరమైన కానీ ఇంకొక పరమైన కానీ నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే అవి సక్సెస్ఫుల్ అవ్వడానికి జనరల్గా రోజు 40-50% ఛాన్స్ ఉంటే వాళ్ళు 95% వరకు ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నిర్ణయాలు వర్కౌట్ అవుతాయి కరెక్టే, కానీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి జాతకులకి కొన్ని పనులు సక్సెస్ అవుతాయి డెఫినెట్లీ. అన్ని పనులు 100 పనులు పెట్టుకున్నారు లేదా 10 పనులు పెట్టుకున్నారు, 4 పనులు వెంటనే అవుతాయి, 2 పనులు అంటే మొత్తం మీద 6 పనులు కాస్త స్లోగా అవుతాయి, మిగతా 4 పనులు బాగా స్లోగా అవుతాయి. కానీ 10 పనులు కూడా పూర్తవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఖర్చులు బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. శాంతంగా ప్రశాంతంగా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయండి. కర్కాటక రాశి జాతకులకి స్నేహితుల సహకారం ఎక్కువగా లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజు. ఈ రోజు నుంచి కూడా మీకు ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సింహరాశి జాతకులకు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో మీరు మాట్లాడేటప్పుడు ఏమనుకోద్దు, ఇట్లా అంటున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. చాలా డేంజర్ జరగబోతుంది ఇలా మీరు మాట్లాడబోతే కనుక. సహనం ఎక్కువగా మీరు చూపించుకుంటేనే మీరు సేఫ్ జోన్లోకి ఎంటర్ అవుతారు, లేదంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కన్యారాశి వారికి ప్రయాణాలకు అనుకూలమైనటువంటి రోజు ఇది. విద్యార్థులకి మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. తులారాశి జాతకులకి ఆర్థిక జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృశ్చిక రాశి వారి భార్యాభర్తల మధ్య అనుబంధం చాలా స్ట్రాంగ్గా బలపడే రోజులు వచ్చాయి. వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్త క్లయింట్లు, కొత్త అగ్రిమెంట్స్ జరగబోతున్నాయి వృశ్చిక రాశి వ్యాపారం చేసే వాళ్ళకి. ధనుసు రాశి వారికి తప్పదు, ఈరోజు పనిలో శ్రమ ఒత్తిడి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆరోగ్యం విషయంలో ధనుసు రాశి వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ బాగా హెల్ప్ చేస్తారు మీకు ఈరోజు. మకర రాశి వాళ్ళు ఈరోజు క్రియేటివ్ పనుల్లో ఎక్కువగా పాల్గొంటారు. మామూలుగానే మకర రాశి వాళ్ళకి క్రియేటివిటీ ఎక్కువ, వాళ్ళు ఇంకా ఎక్కువ క్రియేటివ్ వాటిలో పాల్గొంటారు. అలాగే పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీకు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం, ఇట్లాంటివి అందుకునే పరిస్థితి ఉంది. కుంభరాశి వారు ఏంటంటే ఈరోజు ఇంట్లో పనులు చాలా ఎక్కువగా పెట్టుకుంటారు. పెండింగ్ ఇంట్లో ఉన్న చాలా పనులు ఉన్నాయా, ఇవన్నీ సెట్ చేసుకోవాలనుకుంటారు. ఈ టైంలో కుటుంబం సభ్యులతో, భార్య అయితే భర్త అయితే భార్య, పిల్లలు, వీళ్ళతో కాస్త చిన్న వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది. వాటిని త్వరగా సెట్ చేసుకోండి. మీనరాశి వారు ఈరోజు మీ మాటలకి విలువ పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఈరోజు గ్రహాల సంచారం వల్ల ఎక్కువ రాశులకి మిశ్రమ ఫలితాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి.